శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదండి. వరలక్ష్మి వ్రతం రోజున మనం తప్పకుండా అమ్మవారికి షోడశోపచార పూజ మాత్రమే నిర్వహించుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతం అనే కాదండి, ఏవైనా ప్రత్యేకమైన పూజలు వ్రతాలు ఆచరించేటప్పుడు ఆ దైవానికి మనం షోడశోపచార పూజ నిర్వహిస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. అందరికీ మంత్రాలతో సహా షోడశోపచార పూజ చేసుకోవడం కుదరదండి. అంటే షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పూజించుకోవాలి. 16 ఉపచారాలు ఏమిటి అంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, ఇలా 16 ఉపచారాలు అయితే ఉంటాయండి. ప్రతి ఉపచారం చదివేటప్పుడు అమ్మవారికి మంత్రంతో సహా మనం పూజన అయితే నిర్వహించుకోవాలి. అందరికీ మంత్రాలు అవి చదవడం, ఇంకా చదవడం రాని వారు ఇలా చాలా మంది అయితే ఉంటారు. కాబట్టి వారు అమ్మవారికి షోడశోపచార పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, మంత్రాలతో సహా అనేది నేను ఇక్కడ వీడియోలో అయితే ఇస్తున్నానండి. ఈ వీడియో వింటూ అమ్మవారికి ఏ ఉపచారం సమర్పించాలి అనే సమయంలో ఆ ఉపచారం, ఆ ద్రవ్యాన్ని మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ విధంగా మీరు షోడశోపచార పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. అయితే మనం ఇంట్లో ఇలా ప్రత్యేకమైన పూజలు వ్రతాలప్పుడు పంతులు గారి చేత పూజను అయితే ఇంట్లో నిర్వహించుకుంటాం కదండి. అలా చేసినా చాలా మంచిదండి. పంతులు గారి చేత మనం ఇంట్లో పూజ చేయించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో పంతులు గారు మనకి అందుబాటులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ పంతులు గారు అందుబాటులో ఉంటే తప్పకుండా పంతులు గారితో ఈ వ్రతం ఆచరించుకోండి. లేదండి మాకు కుదరదు అనుకునేవారు ఈ వీడియో చూసుకుంటూ మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. షోడశోపచార పూజ మంత్రాలతో సహా అమ్మవారికి ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది నేను ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. ఈ 2025 సంవత్సరంలో మనకి వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8 శుక్రవారం రోజు వచ్చింది. ఈ వ్రతం ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని గడపను అందంగా అలంకరించుకోవాలి. ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకుని తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకోవాలి. అమ్మవారికి మనం వ్రతం ఆచరిస్తున్నాం కాబట్టి అమ్మవారి పూజా పీఠాన్ని పూజా మందిరంలోనైనా లేదు అంటే మీ ఇంట్లో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పూజా పీఠాన్ని తూర్పుగా ఈశాన్య మూలలో అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మరి ఈశాన్య మూలగా కాకుండా కొద్దిగా పక్కగా ఏర్పాటు చేసుకోవాలి. పీఠాన్ని ఏర్పాటు చేసే చోట ముందుగా శుభ్రం చేసుకుని గోమయంతో కానీ పసుపుతో కానీ అలిగి బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని ఆ తర్వాత ఒక పీట కూడా తీసుకుని పీటకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు ముగ్గులు పెట్టుకుని పీటను అందంగా అలంకరించుకుని పీట పైన వస్త్రం పరిచి పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటం పూజలో పెట్టుకోవాలి. అలాగే మీకు పూజలో కలసం ఆనవాయితీ ఉంటే కలసం కూడా తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి. అలాగే మనం ఈ పూజలో తోర క్రింది పూజ నిర్వహించుకుంటాం కాబట్టి తోరాలు కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. పూజకు 3 తోరాలు అయితే కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఇంకొకటి ముత్తైదువులకి. ఈ వ్రతం ఎంతమంది ఆచరిస్తే అన్ని తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం నైవేద్యాలు, తాంబూలం ఇవన్నీ కూడా పూజలో సిద్ధం చేసుకోండి. నేను పూజలో కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తోరాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారికి తాంబూలం ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీడియోలు అయితే తీసి ఛానల్లో పెట్టానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలన్నీ కూడా మీరు ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. పూజలో దీపారాధన కోసం 2 దీపపు కుందులను సిద్ధం చేసుకోండి. దీపారాధన ఈ రోజు ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం, కుదరకపోతే నువ్వుల నూనెతోనైనా చేయవచ్చు. 3 ఒత్తులను ఒక ఒత్తిలా చేసి వేసుకుని ప్రతి కుందులో కూడా వేసుకోండి. ఆ తర్వాత మనకి పూజలో తప్పనిసరిగా పసుపు గణపతిని మనం పూజించాలి కాబట్టి పసుపు గణపతిని సిద్ధం చేసుకోండి. అలాగే మీరు ఇంకొక పసుపు ముద్దకి నుదుటను కుంకుమ బొట్టు పెట్టి ఈ పసుపు ముద్దని లక్ష్మీదేవి అమ్మవారిగా భావించి మీరు పూజలో పెట్టుకుని పసుపు ముద్దకి పూజ చేసినా మంచిదండి. కలసం పెట్టుకునేవారు కలసానికి పూజ చేసుకోవాలండి. కలసం ఆనవాయితీ లేని వారు ఈ విధంగా పసుపు ముద్దను పెట్టుకోండి. పూజలో కలసం పెట్టుకున్న ఈ విధంగా పసుపు ముద్ద కలసం దగ్గర పెట్టుకుని మనం పూజ నిర్వహించుకోవచ్చండి. ఈ వ్రతంలో భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చుని మీరు వ్రతం ఆచరించుకోవచ్చు. కుదరలేని వారు స్త్రీలు ఒక్కరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. స్త్రీలు కూర్చున్నప్పుడు మీ భర్త యొక్క టీ షర్ట్ కానీ లేదంటే కండువా కానీ పూజలో మీ పక్కన పెట్టుకుని మీరు ఈ వ్రతం చేసుకోవచ్చు. ఇంకా స్త్రీలు ఈ వ్రతం ఆచరించేవారు తప్పకుండా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి ఈ వ్రతం ఆచరించుకోవాలి. కాళ్ళకు పసుపు, తల్లో పువ్వులు, మెడలో తాలిబొట్టు, ఇలా మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా ధరించి అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలి. దీపారాధన ఇప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తి
అగరబత్తులతో కానీ చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర 2 అక్షింతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవియే నమో నమః అని ఈ శ్లోకం పఠిస్తూ మీరు ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు గణపతి ప్రార్థన చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయాలి. ఆచమనం చేయడానికి మనం ఒక గ్లాస్తో నీటిని తీసుకుని ముందు 3 నామాలు చెప్పుకుని మనం ఆచమనం అయితే చేసుకోవాలి. పూజలో పెట్టిన పంచపాత్ర గ్లాసులో ఉన్న నీటిని ఆచమనం చేయకూడదండి. ఆచమనానికి వేరుగా మనం నీటిని అయితే పెట్టుకోవాలి. ముందుగా కొద్దిగా నీటిని తీసుకుని చేతుల్లో వేసుకుని చేతిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు నీటిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఓం గోవిందాయ నమః అని అనుకుంటూ చేతుల్లోకి నీటిని తీసుకుని చేతిని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని ధ్యానించుకోవాలి. ఇప్పుడు భూతోచ్చాటన చేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిపారక ఏతే క్షేమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని చెప్పుకుని 2 అక్షింతలు వాసన చూసి మీ ఎడమ చేతి క్రింది భాగం నుండి క్రిందకు వేసేయాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ఎడమ రంధ్రం ద్వారా గాలిని పీల్చి కుడి రంధ్రం ద్వారా గాలిని వదలాలి. పూరకం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవవశంకరం. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమ పాదే ద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక మేరో దక్షిణ దిగ్భాగే. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నారో ఆ దిక్కు పేరు. ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ప్రభవాది షష్ఠ సంవత్సరాణం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే చతుర్దశి తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమధ్యాం మీ పేరు గోత్రనామాలు చెప్పుకోండి. గోత్రవత్య సభతృకాయాం అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్తమాన శ్రీ వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వినాయక దేవతా పూజా కరిష్యే అనిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అంటూ మీరు పంచపాత్ర గ్లాసులో ఉన్న నీటిని చేతితో తాకవలెను. ఇప్పుడు పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధము పుష్పము అక్షింతలు వేసి కుడి చేతిని కలసంపై మూసి కలసస్యముఖే విష్ణు కంటే రుద్రే సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపో వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్మణః అంగే చ సహిత సర్వే కలస అంబు సమాశ్రిత ఆయంతు శ్రీ వినాయక పూజార్థం దుర్తక్షయకారక గంగే చ మునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురుం ఏవం కలసా పూజ అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై తమపై అంతటా చల్లవలెను. ఇప్పుడు ఘంటానాదం చెయ్యాలి. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు పసుపు గణపతికి పూజ నిర్వహించుకోవాలి. ఈ వీడియోలో నేను స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహిస్తున్నానండి. ఒక పుష్పాన్ని 2 అక్షింతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ స్వామివారికి పుష్పం కానీ అక్షింతలు కానీ సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని 2 అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణపతియే నమః సింహాసనం సమర్పయామి 2 అక్షింతలు కానీ పుష్పాలు కానీ స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాగణపతియే నమః సింహాసనం సమర్పయామి అని 2 అక్షింతలు
అక్షంతలు కానీ పుష్పాలు కానీ స్వామివారి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణపతియే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని కొద్దిగా నీటిని స్వామివారికి చూపించి పక్కగా వదిలేయండి. శ్రీ మహాగణపతియే నమః పాదయో పాద్యం సమర్పయామి అని మళ్ళీ నీటిని స్వామివారికి చూపించి పక్కన వదిలేయండి. శ్రీ మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ చెప్పుకుని స్వామివారికి మళ్ళీ నీటిని చూపించి పక్కకి పెట్టేయండి. మీరు ఈ నీటిని ఉద్దరణతో స్వామివారికి చూపించి పక్కన ఏదైనా ప్లేట్ కానీ ఏవైనా పెట్టుకుని అందులో అయినా వేయవచ్చండి. లేదంటే ఒక పుష్పం తీసుకుని స్వామివారి పైన చిలకరించవచ్చు. శ్రీ మహాగణపతియే నమః పంచామృత స్నానం సమర్పయామి. మీ దగ్గర పంచామృతాలు ఉంటే పుష్పంతో పంచామృతాలు తీసి స్వామివారి పైన చిలకరించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా నీటిని స్వామివారి పైన చిలకరించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అంటే మళ్ళీ కొద్దిగా నీటిని చూపించి స్వామివారికి పక్కగా వదిలేయండి. ఓం శ్రీ మహాగణపతియే నమః వస్త్రం సమర్పయామి. కొద్దిగా పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆభరణం సమర్పయామి. అక్షింతలు కానీ పుష్పం కానీ స్వామివారి దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఉపవీతం సమర్పయామి. వస్త్రమాలను స్వామివారికి సమర్పించండి. ఓం మహాగణపతియే నమః గంధం ధారయామి. కొద్దిగా గంధాన్ని స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణపతియే నమః పుష్పేం పూజయామి. 2 పుష్పాలు స్వామివారి దగ్గర ఉంచండి. ఇప్పుడు స్వామివారి నామాలు చెప్తాను. స్వామివారి నామాలు చెప్పేటప్పుడు అక్షంతలతో కానీ పువ్వులతో కానీ మీరు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వెంకటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇప్పుడు స్వామివారికి పూజ చేయడం ఆపి స్వామివారికి 2 అగరబత్తులతో ధూపం చూపించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణపతియే నమః దీపం దర్శయామి. స్వామివారికి దీపాన్ని కూడా చూపించండి. శ్రీ మహాగణపతియే నమః నైవేద్యం సమర్పయామి. స్వామివారికి మీరు ఏ నైవేద్యాలు నివేదించాలనుకుంటారో ఆ నైవేద్యాలను నివేదించండి. అవసరార్థం అమృత ఫలం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని 3 సార్లు స్వామికి ఉద్దరణతో నీళ్లు చూపించి వదలండి. హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః పానీయం సమర్పయామి. కొద్దిగా నీటిని స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణపతియే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంటే స్వామివారికి సమర్పించండి. లేదంటే 2 అక్షింతల్ని స్వామివారికి తాంబూలంగా సమర్పించండి. శ్రీ మహాగణపతియే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూరంతో స్వామివారికి హారతి చూపించండి. నిర్జానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా నీటిని స్వామివారికి చూపించి పక్కగా వదిలేయండి. ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకోవాలి. శ్రీ మహాగణపతియే నమః మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పైకి లేచి నుంచుని స్వామివారికి ప్రదక్షిణ నమస్కారం అయితే చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం చేసుకునేవారు సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని నీటిని దారలా కట్టి పక్కకు వదిలేయండి. అనయా షోడశోపచార పూజాం భగవాన్ సర్వదేవాత్మక శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణపతియే ప్రసాదం శిరసా గృహ్యామి అని స్వామివారి పాదాల దగ్గర ఉంచినటువంటి అక్షంతలను మీ శిరస్సు పైన ధరించండి. పుష్పాలు ఉంటే తలలో పెట్టుకోండి. ఇప్పుడు పసుపు గణపతిని తమలపాకులతో సహా చేతుల్లోకి తీసుకుని యజ్ఞేన యజ్ఞమజయంతి దేవ దాన ధర్మాన్ని ప్రథమానాశంతి దేవ యత్ర పూర్వే సాధ్యంతి దేవ గణపతి యథాస్థానం ఉద్వాసయామి శుభే శోభనార్థం పునరాగమనాయ చ అని స్వామివారిని 3 సార్లు పైకి క్రిందికి కదిలించి యథాస్థానంలో పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. గణపతిని ఇప్పుడు పూజాపీఠ పైన పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. అమ్మవారికి ముందుగా అగరబత్తులతో ధూపం చూపించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఆచమనం అయితే చేసుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ఆడవారైతే నమః అని, మగవారైతే స్వాహ అని చెప్పుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని చెప్పుకుని ముందు ఏ విధంగా ఆచమనం చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా ఆచమనం చేసుకోవాలండి. ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరో దక్షిణ దిగ్భాగే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే చతుర్దశి తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమత్యాం. మీ పేరు గోత్రనామాలు చెప్పుకోండి. గోత్రవత్యాం సభతృకాయం అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చేసుకుని పంచపాత గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధం పుష్పం అక్షంతలు వేసి కుడి చేతిని కలసంపై మూసి కలసస్యముఖే విష్ణు కంఠే రుద్రే సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో హెదుర్వేదో సామవేదో హధర్వణ అంగే చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దుర్దక్షయకారకం గంగే చమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేష్మిన్ సన్నిధిం కురుం ఏవం కలస పూజాః అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై తమపై అంతటా చల్లవలెను. ఇక్కడ మనం కలసంపై చేయి పెట్టమన్నప్పుడు మీరు పూజలో కలసం ఏర్పాటు చేసుకున్నారు కదండి, ఆ కలసంపై చేతిని అయితే పెట్టండి. గోత్రనామాలు చెప్పమన్నప్పుడు ముందుగా మీ గోత్రం చెప్పుకొని ఆ తర్వాత మీ భర్త పేరు, తర్వాత మీ పేరు, మీ ఇంట్లో పిల్లల పేర్లు చెప్పుకోండి. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించాలండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవ మేఘేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి అని 2 అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి. 2 అక్షంతలు మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. సూర్యాయుతాని బస్ఫూర్తే స్ఫురత్ రత్న విభూషితం సింహాసనమిదం దేవి తాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. 2 అక్షంతలు కానీ పుష్పాలు కానీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితే దేవి గృహణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః అర్ఘ్యం సమర్పయామి. కొద్దిగా నీటిని అమ్మవారికి చూపించి పక్కగా వేయండి. అమ్మవారికి నీటిని ఉద్దరితో చూపించి ఏదైనా ప్లేట్లో వేసుకోండి, లేదంటే పుష్పంతో అమ్మవారి పైన నీటిని చిలకరించండి. ఇక్కడ మనం అమ్మవారికి పూజ అంటే కలశానికే చేసుకోవాలండి. పూజలో కలశం పెట్టుకున్న వారు పూజ కలశానికి నిర్వహించుకోండి. కలశం పెట్టుకోలేని వారు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ మీరు పూజ నిర్వహించుకోవచ్చు. లేదంటే పూజలో మనం ఇలా అమ్మవారి ప్రతిరూపంగా పసుపు ముద్దను పెట్టుకున్నాం కదండి, ఈ పసుపు ముద్దకైనా మీరు పూజ నిర్వహించుకోవచ్చు. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహణ దేవత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పాద్యం సమర్పయామి. మళ్ళీ అమ్మవారికి నీటిని సమర్పించండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ అమ్మవారికి నీటిని అయితే చూపించండి. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. మీ దగ్గర పంచామృతాలు ఉంటే అమ్మవారికి అభిషేకం నిర్వహించుకోండి, లేదంటే కొద్దిగా పంచామృతాలను పుష్పంతో తీసి అమ్మవారి పైన చిలకరించండి. పూజలో అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే మీరు పంచామృతాలతో అభిషేకం నిర్వహించుకోండి. కలశానికైతే కొద్దిగా పుష్పంతో పంచామృతాలను తీసి చిలకరించండి. గంగాజలం మయానీతం మహాదేవశిర స్థితం శుద్ధోదక స్నానం మిదం గృహణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ నీటిని సమర్పించండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అమ్మవారికి ఆచమనీయం సమర్పించాలి, అంటే కొద్దిగా నీటిని అమ్మవారికి చూపించి పక్కగా వేసేయండి. సురార్చితాంగ్రి యుగలే దుకుల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో వస్త్రాలను చేసి అమ్మవారికి సమర్పించండి. ఒకవేళ మీ దగ్గర వస్త్రాలు లేకపోతే 2 అక్షింతలు పుష్పాలే అమ్మవారికి వస్త్రంగా సమర్పించండి. కేయూర కంకిణి దివ్య హర నూపురమే కళాభూషణాన్య మూల్యాని గృహణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ
నమః ఆభరణాన్ని సమర్పయామి. 2 అక్షంతలు అమ్మవారికి సమర్పించండి. తప్త హేమకృతం సూత్రం ముక్త దామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఉపవీతం సమర్పయామి అంటే కొద్దిగా వస్త్రమాలను అమ్మవారికి సమర్పించండి. కర్పూరాగరి కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యద్యం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః గంధం సమర్పయామి. పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారికి పుష్పాన్ని సమర్పించండి. అక్షతాంధబలాన్ దేవి శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామాబ్ది పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి. 2 అక్షంతలు అమ్మవారికి సమర్పించండి. మల్లికాజాజి కుసుమైచ్చ పక్వైర్వైకులైస్తదా శతపత్రైచ్చరై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పుష్పై పూజయామి. అమ్మవారి పాదాల దగ్గర 2 పుష్పాలు ఉంచండి. ఇప్పుడు అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించుకోవాలండి. అదాంగ పూజ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ నిర్వహించుకోవాలి. నేను ఇక్కడ అమ్మవారి నామాలు చెప్తూ ఉంటాను, మీరు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ చేయండి. మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవి నమః అని అనుకుంటూ పూజ చేయండి. లేదంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. చంచలాయ నమః పాదం పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి, పీతాంబరాయ నమః ఊరుం పూజయామి, కమలవాసిని నమః కటిం పూజయామి, పద్మాలయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనం పూజయామి, కంపుకంఠియ నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రం పూజయామి, రమాయ నమః కర్ణం పూజయామి, కమలాయ నమః శిరం పూజయామి, శ్రీ వరలక్ష్మీ నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇక్కడితో అదంగ పూజ పూర్తయిందండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తర శతనామావళి అయితే చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి నామాలు నేను చదువుతూ ఉంటాను. మీరు అమ్మవారికి కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ నిర్వహించుకోండి. ఈ రోజు తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవాలి. అమ్మవారికి కుంకుమార్చన చేసేటప్పుడు ముందు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజ చేయండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం రమాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యే నమః, అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖియే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖేయే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యే నమః, ఓం శాంత్యే నమః, ఓం శుక్లమాలాంబరాయ నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయే నమః, వరారోహయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం తైన సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ గతానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయే నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః. అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి 2 అగరబత్తులు తీసుకుని ధూపం చూపించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మి గృహణతం వరలక్ష్మి దేవతాయే నమః ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి. అమ్మవారికి ధూపం చూపించండి.
భక్తవర్తి సమాయుక్తం అంధకారావినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణాముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి దీపం చూపించి ఆ తర్వాత అమ్మవారికి కొద్దిగా నీటిని చూపించండి. నైవేద్యం షడ్రుషోపేతం దది మద్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం పైన నీటిని చిలకరించి అమ్మవారికి 5 మార్లు నైవేద్యం చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని 3 సార్లు అమ్మవారికి ఉద్దరణతో నీళ్లు చూపించి వదలండి. హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పానీయం సమర్పయామి. అమ్మవారికి నీటిని సమర్పించండి. పూగి బల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం చూపించి తాంబూలం సమర్పించండి. అమ్మవారికి తాంబూలంగా చీర బ్లౌజ్ పీసు పెట్టేవారు చీర బ్లౌజ్ పీసు పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చండి. లేదంటే ఆకు వక్క పళ్ళు వీటిని మీరు అమ్మవారికి తాంబూలంగా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయను కూడా నివేదించండి. తర్వాత సాంబ్రాణి ధూపం చూపించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. నీరాజనం సమర్పయామి. అమ్మవారికి ఇప్పుడు కర్పూర నీరాజనం సమర్పించండి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి అని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించండి. ఇప్పుడు పైకి లేచి నుంచుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ. రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదారిణి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోక్య జనని నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు బాధలు అన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకోండి. ఇప్పుడు అమ్మవారికి వివిధ ఉపచారాలు సమర్పించండి. ఛత్రం కానీ చామరం కానీ ఉంటే వాటితో అమ్మవారికి విసిరండి. లేదంటే పుష్పంతోనే విసిరండి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక ఆశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి అని 2 అక్షింతలు పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని నీటిని దారగా కట్టి వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అన్యదా యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మిక. శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వరలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్యామి. అమ్మవారి పాదాల దగ్గర ఉంచినటువంటి పూజ చేసిన అక్షింతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని శిరస్సును ధరించండి. ఇప్పుడు తోరగ్రంథి పూజ చేసుకోవాలి. తోరంకి 9 ముళ్ళు వేసుకుని పెట్టుకుంటాం కదండి మనం పూజలో. ప్రతి 3 దగ్గర గంధం కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు నేను అమ్మవారి నామాలు చెప్తాను. ప్రతి 3 దగ్గర అక్షింతలు వేస్తూ పూజ చేయండి. కమలాయ నమః ప్రథమం గ్రంథి పూజయామి. రమాయ నమః ద్వితీయం గ్రంథి పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథి పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథి పూజయామి. క్షీరాబ్ది తనయాయ నమః షష్టమ గ్రంథి పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథి పూజయామి. సోదర్యే నమః అష్టమ గ్రంథి పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః నవమ గ్రంథి పూజయామి అని ఈ విధంగా పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఇప్పుడు ఒక తోరాన్ని తీసుకుని మనం కుడి చేతికి కట్టుకోవాలి. తోరాన్ని కట్టుకునేటప్పుడు బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అనే ఈ శ్లోకాన్ని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు అమ్మవారి వ్రతకథను అయితే చదువుకోవాలండి. అందుకు చేతుల్లోకి కొద్దిగా అక్షింతలను తీసుకుని వ్రతకథ పూర్తయ్యే వరకు అక్షింతలను చేతులతో పట్టుకోండి. వ్రతకథను మీరు చదివినా విన్నా శ్రద్ధగా విని చదువుకోవాలండి. శ్రీ వరలక్ష్మి వ్రతకథ ప్రారంభ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్చున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతీ తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా,
స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనతీయవలసిందని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు చెయ్యవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవ, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధి విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తామామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానెను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేతనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేను మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు గల్లుగల్లుమన మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగ్ధగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న అక్షింతలను కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మిగిలిన అక్షింతలు మీ శిరస్సు పైన, మీ ఇంట్లో ఉన్నటువంటి వారి శిరస్సు పైన ధరించండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాలను చదువుకుని ఇవ్వండి. ఏవం సంపూజ్య కళ్యాణం వరలక్ష్మి స్వశక్తితం దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతి గృహ్ణంతు ఇందిరవైదాతిచ ఇందిరా తారకోబాభ్యం ఇందిరాయే నమో నమః అని ఈ శ్లోకాలు చదువుకుంటూ మీరు ముత్తైదువులకి వాయనం ఇవ్వండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజున అమ్మవారికి ఈ విధంగా ఉదయం సాయంత్రం కూడా పూజ నిర్వహించుకోవాలండి. ఇంకా అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే మరుసటి రోజు ఉదయం అమ్మవారికి మామూలుగా చిన్నగా పూజ చేసుకుని అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగంహర్తు మే పాపం దుర్వా దుస్వప్న నాశిని జయ దేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామంగి మంగళ సర్వమంగళే శ్రీ మహాలక్ష్మీదేవియే నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అని అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి. అంటే అమ్మవారి కలశాన్ని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నా అని చెప్పుకుని అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఇంట్లో పూజను అయితే నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.